ఎప్పుడైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇంతకు ముందే ఆ ప్లేస్కి ఒకసారి వచ్చినట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదా ఏదైనా ఒక సంఘటన మీ కళ్ళ ముందు జరుగుతుంటే అది నిన్న కళ్ళలో కూడా కనిపించింది కదా అని ఎప్పుడైనా అనుకున్నారా? వీటన్నిటికీ కారణం ఏంటి? మేబీ మీరు నిద్రలోకనే కలలే కావచ్చు. అసలు కలలు అనేవి నిజంగా మన ఫ్యూచర్ని లేదా ఫ్యూచర్లో జరగబోయే విషయాలని ముందుగానే చూపిస్తాయా? కళల వెనుక దాగిన సైన్స్ ఏంటి? మనకి అసలు కళలు ఎందుకు వస్తాయి? రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోబైట్. మనకి డ్రీమ్స్ ఎందుకు వస్తాయి అంటే మన హ్యూమన్ బాడీలో అన్నిటికన్నా పవర్ఫుల్ ఆర్గాన్ అయిన మన బ్రెయిన్ వలన ప్రతిరోజు అది దాదాపు 74 GB డేటాని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. దాంట్లో మనం డైలీ చేసే పనులు ఉండొచ్చు, లేదా మన ఆలోచనలు ఉండొచ్చు. మనకు తెలియకుండానే రోజుకి దాదాపు 70,000కు పైగా థాట్స్ని అది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. మనం నిద్రలో ఉన్నా సరే సబ్కాన్షియస్గా దాని పని అది చేస్తూనే ఉంటుంది. సరిగ్గా మనం పడుకున్న 90 నిమిషాల తర్వాత బ్రెయిన్ నుండి విజువల్ కార్టెక్స్కి ఒక సిగ్నల్ వెళ్తుంది, వీడు పడుకున్నాడు, ఇక షో స్టార్ట్ చేయని. ఆ క్షణం నుండి విజువల్ కార్టెక్స్ డ్రీమింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. గతంలో జరిగిన లేదా పడుకునే ముందు వరకు జరిగిన విషయాల్ని లేదా జ్ఞాపకాలని మన సబ్కాన్షియస్ మైండ్ డీప్గా అనలైజ్ చేయడం మొదలు పెడుతుంది. అది ఫ్యామిలీ, లవ్, లైఫ్ ఏదైనా కావచ్చు. నీ థాట్స్ అన్నిటినీ డ్రీమ్స్లా నీ నిద్రలో నీకు కనపడేలా చేస్తుంది. ఇది జస్ట్ ఒక థియరీ మాత్రమే. ఎంతోమంది సైంటిస్టులు మనుషులకి అసలు కలలు ఎందుకు వస్తాయి అని ఎన్నో ప్రయోగాలు చేశారు, కానీ ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు. డ్రీమ్స్ అనేవి నిజంగా మన ఫ్యూచర్ని చూపిస్తాయా అంటే సైంటిఫిక్గా మాత్రం ఎలాంటి ఎవిడెన్స్ లేదు, కానీ చాలామంది తమ అనుభవాలని తెలియజేశారు. అందులో అమెరికన్ ఫేమస్ రైటర్ అయిన మార్క్ ట్వెయిన్ కూడా ఉన్నారు. ఆయనకి ఒకరోజు దారుణమైన పీడకల వచ్చింది. అందులో తన తమ్ముడు హెన్రీ చనిపోయినట్టు, అతన్ని ఒక మెటల్ శవపేటికలో పెట్టినట్టు కలగన్నాడు. ఆ శవపేటిక మీద తెలుపు రంగు గులాబీలు, మధ్యలో మాత్రం ఎర్రని గులాబీ ఉన్న ఒక బొకే కూడా పెట్టి ఉంది. భయంతో వెంటనే కళ్ళు తెరిచాడు మార్క్. పరుగు పరుగున తన తమ్ముడి రూమ్కి వెళ్ళి చూశాడు. అక్కడ హెన్రీ ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. అప్పటికి కానీ తన మనసు కుదుట పడలేదు. మెల్లగా తన రూమ్లోకి వచ్చాడు. ఆలోచన మొత్తం ఇప్పటి వరకు వచ్చిన కళ గురించే. కళ్ళలో ఆ గులాబీ పూల బొకే కనపడుతూనే ఉంది. అయినా శవపేటికలు చెక్కతో చేస్తారు కదా, అక్కడ మెటల్తో చేశారు ఏంటి అనుకున్నాడు. ఇదొక పీడకల అనుకుని తిరిగి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అన్నదమ్ములిద్దరికి ఒక షిప్లో ఉద్యోగాలు దొరికాయి. కాకపోతే ఆ షిప్ కెప్టెన్తో హెన్రీకి చిన్న గొడవ అయింది. దాంతో అతనిని వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేశారు. మార్క్ ఒక చోట ఉంటే హెన్రీ వేరే చోట ఉన్నాడు. అలా ఇద్దరూ విడిపోయిన కొన్ని రోజులకే హెన్రీ ఉన్న షిప్లో ఎక్స్ప్లోజన్ జరిగి అతను చనిపోయాడు అన్న వార్త మార్క్కి తెలిసింది. వెంటనే తన తమ్ముడి శవాన్ని చూడడానికి బయలుదేరాడు. అతను వెళ్లేసరికి శవాన్ని ఒక మెటల్ శవపేటికలో పెట్టి ఉంచారు. అది అచ్చం తన కలలో కనపడిన శవపేటికలానే ఉంది. అది చూసి మార్క్ వణికిపోయాడు. కాసేపటికి తేరుకుని ఆ శవపేటికని పరీక్షగా చూశాడు. తన కలలో కనపడిన ఆ బొకే మాత్రం శవపేటిక మీద లేదు. ఇదంతా జస్ట్ కోఇన్సిడెన్స్ అనుకున్నాడు. అంతలో అక్కడికి ఒక అమ్మాయి నడుచుకుంటూ వచ్చింది. ఆమె చేతిలో తన కలలో కనపడిన ఆ గులాబీ పూల బొకే ఉంది. మధ్యలో ఎర్రని గులాబీ, చుట్టూ తెల్లని గులాబీలు ఉన్నాయి. దానిని ఆమె ఆ శవపేటిక మీద పెట్టింది. అలానే అమెరికా మాజీ ప్రెసిడెంట్ అయిన అబ్రహం లింకన్ కూడా తనని ఎవరో అసాసిన్ చేసి చంపినట్టు చాలాసార్లు కలలో కనిపించింది అని చెప్పారు. నిజంగానే లింకన్ని 1865లో అసాసిన్ చేసి చంపారు. అదేవిధంగా టైటానిక్ షిప్ కూడా మునిగిపోయినట్టు కొంతమంది ప్యాసింజర్స్కి కల వచ్చింది. వాళ్ళు భయంతో వెళ్లకుండా తమ జర్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళు కలలో కనిపించినట్టే టైటానిక్ షిప్ మునిగిపోయింది. ఫలితంగా వాళ్ళ ప్రాణాలు అయినా మిగిలాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది జీవితాలలో ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. ఫ్యూచర్ని చూపించే ఈ కళలని ప్రీకాగ్నిటివ్ డ్రీమ్స్ అంటారు. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఈ ప్రీకాగ్నిటివ్ డ్రీమ్స్ గురించి ఒక స్టడీ చేసింది. వారి రీసెర్చ్ ప్రకారం ప్రీకాగ్నిటివ్ డ్రీమ్స్ అనేవి మన ఫ్యూచర్లో జరగబోయే విషయాలని కళల రూపంలో తెలియజేస్తాయి, కానీ దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు అని తెలిపింది. ఇలాంటి కళల గురించి ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో చర్చ నడుస్తూనే ఉంది. ది ఎపిక్ ఆఫ్ గిల్గమిష్ అనే పురాతన బాబిలోనియన్ చరిత్రలో కూడా ఈ కళల గురించి ప్రస్తావన ఉంది. అలానే అరిస్టాటిల్ కూడా ఆన్ ప్రొఫెసయింగ్ డ్రీమ్స్ అనే ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. అందులో ఈ ప్రీకాగ్నిటివ్ డ్రీమ్స్ అనేవి పూర్తిగా కోఇన్సిడెన్స్ అని చెప్పారు. నిజంగానే ఇవి కోఇన్సిడెన్సా, లేక మనుషులు తమ డ్రీమ్స్ ద్వారా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలరా?
ఇలా ఫ్యూచర్ని తెలిపే డ్రీమ్స్ మీకు ఎప్పుడైనా వచ్చాయా? ఏమో వచ్చే ఉండొచ్చు, కానీ అది మీకు గుర్తు లేకపోయి కూడా ఉండొచ్చు. మీ కళ్ళ ముందు ఆ సంఘటన జరిగినా లేదా దాని గురించి విన్నప్పుడు టకామని మీకు ఆ కళ గుర్తుకు వస్తుంది. ఎప్పుడైనా మీకు ఇలా జరిగిందా? ప్రెజెంట్ ఉన్న మూమెంట్కి జరగబోయే ఫ్యూచర్కి మధ్య ఎప్పుడూ ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది, అదే టైం. బేసిక్గా మనం 3 డైమెన్షనల్ హ్యూమన్ బీయింగ్స్. మన కంటితో చూసే ప్రతిదీ కూడా 3 డైమెన్షన్లోనే మనకి కనపడుతుంది. దీనిని బేస్ చేసుకునే న్యూటన్ ఫిజిక్స్ కూడా డెవలప్ అయింది. ఆ ఫిజికల్ లాస్ ప్రకారం టైం అనేది ఒక స్ట్రైట్ లైన్లా ఉంటుంది. అది ఒకటే డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. దానినే ప్రిన్సిపల్ ఆఫ్ క్యాజువాలిటీ అంటారు. ఒక యాక్షన్ అనేది ఉంటేనే దానికి రియాక్షన్ కూడా ఉంటుంది. కానీ ఈ ప్రీకాగ్నిటివ్ డ్రీమ్స్ విషయంలో మాత్రం న్యూటన్ ఫిజిక్స్ అస్సలు పనిచేయదు. ఎందుకు అంటే అసలు జరగని విషయాన్ని ముందుగానే మనకి డ్రీమ్స్ ద్వారా అవి చూపిస్తాయి. కంటికి కనపడని విషయాలను తెలిపేదే క్వాంటమ్ లెవెల్. ఈ లెవెల్లో టెలిపోర్టేషన్ కూడా పాసిబుల్ అని మీకు తెలుసా? ప్రీకాగ్నిటివ్ డ్రీమ్స్ అంటేనే ఫ్యూచర్లో జరగబోయే సమాచారాన్ని ముందుగానే మన బ్రెయిన్కి తెలియచేయడం. క్వాంటమ్ లెవెల్లో టెలిపోర్టేషన్ పాసిబుల్ అయినప్పుడు ఫ్యూచర్ గురించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. వీటన్నిటికీ న్యూటన్ ఫిజిక్స్ సమాధానం చెప్పలేకపోయింది, కానీ క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పగలదు. ఐన్స్టీన్ చెప్పిన జనరల్ రిలేటివిటీ థియరీ ప్రకారం టైం అనేది వేరొక డైమెన్షన్లో ఉంటుంది. అంటే మన 3 డైమెన్షన్స్ కాకుండా 4th డైమెన్షన్ అనేది కూడా ఒకటి ఉంది. అందులోనే టైం అనేది ఉండొచ్చు. ఆ టైంని ముందుకి లేదా వెనక్కి కూడా మార్చొచ్చు. టైం అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు. మన భూమి మీద ఒకలా ఉంటే స్పేస్లో మరోలా ఉంటుంది. సో ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని టైం లైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ థియరీస్ అన్నిటి నుండే మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ పుట్టింది. అంటే మన భూమి లాంటి గ్రహాలు అంతరిక్షంలో ఎన్నో ఉండొచ్చు. అక్కడ కూడా అచ్చం మనలాంటి మనిషి కూడా పుట్టి ఉండొచ్చు. అతని టైం లైన్ మనకన్నా ముందు అంటే ఫ్యూచర్లో ఉండొచ్చు, లేదా మన వెనుక పాస్ట్లో ఉండొచ్చు. కానీ వాళ్ళ మైండ్ మన మైండ్ ఒకటే థాట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటే అతనికి జరిగిన సంఘటనలు కూడా మనకి డ్రీమ్స్ ద్వారా తెలిసే ఛాన్స్ ఉంది కదా. దీనినే పారాడాక్స్ అంటారు. ఇప్పటికీ అంతు చిక్కని విషయాలలో ఇది కూడా ఒకటి. బేసిక్గా మనం 2 రకాలుగా నిద్రపోతాం. ఒకటి ర్యాపిడ్ ఐ మూమెంట్ రెమ్ స్లీప్, రెండవది పారాడాక్స్ స్లీప్. రెమ్ స్లీప్లో వచ్చే కళలు మొత్తం ప్రీకాగ్నిటివ్ డ్రీమ్స్ అవ్వవు. అవి మనలో ఉన్న ర్యాండమ్ థాట్స్ని జస్ట్ విజువలైజ్ చేసుకుంటాయి అంతే. కానీ పారాడాక్స్ స్లీప్లో వచ్చే కళలు ప్రీకాగ్నిటివ్ డ్రీమ్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సైంటిఫిక్గా ప్రూవ్ అవనంత మాత్రాన అది అబద్ధమైపోదు కదా. సైన్స్కి అంతు చిక్కని విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి. కలలో కనిపించింది నిజంగానే జరిగితే అది కోయిన్సిడెన్స్ అవ్వదు కదా. ఏమో మనం డ్రీమ్స్ ద్వారా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలమేమో అనిపిస్తుంది. మనకి డ్రీమ్స్ ఎందుకు వస్తున్నాయో అనేది ఒక పెద్ద మిస్టరీ అయితే, ఆ డ్రీమ్స్కి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎప్పుడు చక్కర్లు కొడుతూ ఉంటుంది. అదే డ్రీమ్స్ కలర్లో వస్తాయా లేక బ్లాక్ అండ్ వైట్లో వస్తాయా అని. కేవలం తక్కువ % జనానికి మాత్రమే కళలు బ్లాక్ అండ్ వైట్లో వస్తాయి. మెజారిటీ జనానికి మాత్రం డ్రీమ్స్ అనేవి కలర్లోనే వస్తాయి. డ్రీమ్స్ కలర్లో రావాలా లేక బ్లాక్ అండ్ వైట్లో రావాలా అనేది మన ఏజ్ని బట్టి ఉంటుంది. 55 years వరకు ఎక్కువ శాతం కలర్ డ్రీమ్సే వస్తాయి. ఆ తర్వాత నుండి మెల్లమెల్లగా అవి బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అవుతాయి. ఇంతకీ మీకు డ్రీమ్స్ కలర్లో వస్తాయా లేక బ్లాక్ అండ్ వైట్లో వస్తాయా అనేది కింద కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మాకు కూడా హెల్ప్ అవుతుంది.